దేవుడు నీకు అబద్ధం చెప్పాడు, మోషే ఇట్లా చేశాడు, దావీదు అట్లా, ఇట్లా మాట్లాడడం ఈజీ. కానీ వాళ్ళు అనుగ్రహించిన నాయకత్వము, నడిపింపు నువ్వు ఇవ్వలేవు. మరి ఎవడు ఓఫీర్ గారు మంచోడు కాదు, అది కాదు, ఆయనకు విడాకులు అయిపోయింది అని ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడు. ఏమైందో నా బాధ నేను పడ్డాను. నేను విశ్వ చరిత్ర రాశాను, నువ్వు రాయగలవా? నేను రాసిన పాటల్లో ఒక లైన్ అన్న రాయగలవా? నేను విశ్వ చరిత్ర రాశా, నువ్వు కనీసం ఒక కుక్క చరిత్ర కూడా రాయలేవు. నా మీద బురద ఏంట్రా దౌర్భాగ్యుడా? నీకు ఎట్లాగైతే మోషే నుంచి నీకు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదో, నీకు రంజిత్ ఓఫీర్ నుంచి ఆల్టర్నేటివ్ కూడా లేదంతే. లేదు, నీకు రెండవ రాకడ కావాలంటే, ఇంతకుముందు పిల్లలు చెప్పారు, స్కిట్ వేశారు కదా, రెండవ రాకడ స్పష్టత కావాలంటే ఓఫీర్ గారు రాసిన యుగాంతమే కావాలి. నా భార్యతో నీకెందుకు పనిరా? ఎవడు భార్య సంగతో అటు చూసుకోవాలి. కానీ నా భార్య ఉంటే సుఖపడేది నేను, లేకపోతే బాధపడేది నేను. అంటే నాకు భార్య ఉంటేనేమో యేసు ప్రభు శ్రమలకు ముందు వస్తాడు, నా భార్య వెళ్ళిపోతే శ్రమల తర్వాత వస్తాడు. అంటే యేసు రాకడ నా భార్య మీద ఆధారపడి ఉందా, లేఖనం మీద ఆధారపడి ఉందా? ఏం మాట్లాడుతున్నారు? అప్రస్తుతమైన విషయాలు వద్దు, లేఖనం మాట్లాడండి. లేఖనం ఏమి చెప్పుచున్నదో రెండవ రాకడ గురించి, పరిశుద్ధాత్మను గురించి అనేకమైన రహస్యాలు నీకు కావాలంటే నీకు ఆల్టర్నేటివ్ లేదు. ఓఫీర్ సాహిత్యం చదవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఉంటే నాకు చెప్పండి, నువ్వు నేను కలిసి వాడిని వెంబడిద్దాం. దేవుడు అన్నవాడు దొరికినప్పుడు నీకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని వదిలిపెట్టొద్దు. మోషే మీద అభ్యంతరాలు ఉన్నాయని వదిలిపెట్టొద్దు. పౌలు మీద అభ్యంతరాలు ఉన్న వదిలిపెట్టొద్దు. భక్తులందరి మీద ఏవో కొన్ని ప్రశ్నార్థకంగా దేవుడే చేస్తాడు. ఎందుకంటే విశ్వాస వీరులే పరలోకానికి రావాలి. ప్రతి భక్తుడు విమర్శించబడ్డాడు. ఆ విమర్శను పట్టుకున్నోడు పాడైపోతాడు. ఏ విమర్శలున్నా నాకు ఆల్టర్నేటివ్ లేదు, ప్రత్యామ్నాయం లేదు అనుకున్నోడు మహిమలోకి వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ ద లెసన్ ఫర్ ద డే. నేర్చుకుందాం, అందరికీ నేర్పిద్దాం, మహిమలోకానికి యోగ్యులం అవుదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం రండి.